ఈరోజు మాకు 250 రూపాయలకి స్లీపర్ బస్ దొరికింది మాకు పొలంనేరు నుంచి బెంగళూరుకి. సో ఇతను మా కూలాడు. హలో, మనకేమనుకోండి మన రేంజ్ 250 ఉందా? వాటర్ బాటిల్ కూడా ఇస్తున్నారా? ఏమనుకోండి మళ్ళీ కన్నడలో ఉంది ఇది. కన్నడ మన స్కూల్లో కూడా కన్నడ ఏడ వచ్చిన సకరంగా తెలుగు అరే PUREGBEG మనకి ఏంటిగా ఇంగ్లీష్ పెట్టరారే నాకు అంతే అబ్బా, మనం చదవలేము. చదవలేమా? ఈ బస్ దొరికిందేనే మనకి ఎక్కువ. సరే కానీ నమస్తేనా, నా పేరు కూలవాడునా. నేను పుష్ప దగ్గర నా దగ్గర పని చేస్తున్నాడబ్బా, మంగళం సిన్నేనా. సరేనబ్బా, సరే కానీ పుస్తకం సినిమా చూసి కదా. దాంతో మా అన్న సునీల్ 2 క్యారెక్టర్లు, 3వ క్యారెక్టర్ నాదే. దాంట్లో సరే కానీ చూడిరా, ఎవరికి చేసి కూడా ఇచ్చినారా? చూడాలి కదా. సరే, ఇప్పుడు మనం కూడా ఈ జాబులు గీబులు అంతా నా వల్ల అయ్యిపోయింది కాదు తెలుస్తుంది నా. మనం కూడా ఏదైనా ఎర్రచందనము లేదంటే స్మగ్లింగ్ ఏదో ఒకటి చేసి ఒక రేంజ్కి రావాలన్నా. రేంజ్కి రావాలా, సీఎం దగ్గర సెల్ఫీ తీయాల. ఎస్, ఒకవేళ సెల్ఫీ లేదు అనుకో, సీఎంనే మార్చేయాల, ఆ రేంజ్కి పోవాలా. నాకు కావాలంటే మా అన్న దగ్గరికి పోవాలి. నువ్వా నా కొడుకు మాట్లాడదు నాకు ఆయనకి నాకు అయ్యలేదా? అయ్యలేదంటే ఇప్పుడు ఎట్లా, ఎవరు క్యారెక్టర్ వేసిస్తాం చెప్ప. వెంకటేష్ సార్ని తీసుకుందాం, రంగబాబు గారిని తీసుకుందాం, లోకేష్ గారిని తీసుకుందాం, మా ఓడు ధరణి గారిని తీసుకుందాం, చంద్రబాబు నాయుడు తీసుకుందాం, పవన్ కళ్యాణ్ తీసుకుందాం. వీళ్ళందరినీ తీసుకొని నా కొడుకు వాడు మెసేజ్ ఏం పెట్టాడు చూస్తే కదా, వాడు ఏంటి తీసుకునేది? వానికి ఒక క్యారెక్టర్ చేద్దాం. వాడు లేదు వానికి ఇది ఇచ్చేద్దాం, జాలరెడ్డి సరిపోతాడులే వాడు. నువ్వు ఆ పుష్ప సినిమాలో ఏమో మనం పుష్పన్న అట్లే గాల్లో అయితే వస్తాడా? ఏమనుకుంటే డబ్బులు ఉండాల, డబ్బులు అడిగా ఉంటే స్మగ్లింగ్ చేసా, డబ్బులు సంపాదించా, మళ్ళీ ఆటోలో పోయేసి ఫ్లైట్ కొనుక్కొచ్చేసా. అదే జాతరలో బొమ్మ కొనుక్కొచ్చేసా. సరే గానీ నేను చూసినా RX సెంటర్ లో పోతాడు వాడు, వచ్చి ఏమరా అంటే పరిగెత్తాడు. ఎంత వాడు అదేమో ఎర్రచందనం దొంగల్ని నీళ్ళు ఇచ్చి కింద పోకుండా పరిగెత్తాడు. పరిగెత్తి వాళ్ళకి డబ్బులు ఇస్తే వాడు ఆర్పేస్తాడు. ఓకే, బాగానే ఉంది. ఎర్రచందనం దొంగలు తేలుతాయా? అదంతా ఇప్పుడు పుష్పన్న చేయింటే నీళ్ళు మునిగింటాయి. అది నేను చేయింది కాబట్టి నీళ్ళు తేలిపోతాను. ఓకే, ఇంకేమన్నా చెప్పాలబ్బా? ఏం లేదన్నా. మనం చేస్తే కూడా సముద్రపల్లి దగ్గర వేస్తామంటే ఏట్లో కాలువపల్లి దగ్గర వైఎస్ఆర్ డ్యామ్ దగ్గర వచ్చి పట్టుకోవాలా చందనం. అట్లే మళ్ళీ తమిళనాడుకి పంపించడం. సరే, ఇప్పుడైతే మనం చేసేదానికి రెడీగా ఉండవు. అయితే మంగళం సీన్ అంటే మళ్ళీ రెడీ, మనకి ఎక్స్పీరియన్స్ కదా అన్నా. నువ్వు మంగళం సీనులేనా, కానీ మేము పుష్ప కాదు కదా. అందుకే రానా ఎప్పుడు కూల్ పరిస్థితి ఇట్లా ఉంటాయి. మీరు మారల్లా. ఎంత అగ్ని పరీక్ష చేయాలి మిమ్మల్ని. వాడు అగ్ని పరీక్ష కాదు నాను, వాడు ఏం నా బిగ్ బాస్ లో వాడు నేను తెల్లారితేమంటే అగ్ని పరీక్ష అంటారు కదా. ఎట్లా ఒకట్లా అప్లై చేసి అగ్ని పరీక్ష 50 లక్షలు వస్తుందిలే, ఏదో కూలి పని చేసుకో, ఇన్ని రోజులు ఉంటుమే, ఏదో సెటిల్ అవుదాం అనుకుంటే వాడు నేను వచ్చి అగ్ని పరీక్ష ఏముంటే నేను ఇన్ని రోజులు ఇంతకుముందు గుళ్ళు ముందు చేస్తాను కదా అగ్ని పరీక్ష. నాకు ఇదేనేమో అనుకుని నేను ప్రాక్టీస్ చేస్తాను. వాళ్ళు లోకేష్ గడు వచ్చి ఏమన్నా చేస్తానా అని. నేనేం చేస్తానంటే రే అగ్ని పరీక్షకి సిద్ధం అవుతున్నా అంటే, నేను చేస్తున్నా ఇట్లా ఉండేవాడు. సరే రా నీకు ఉంది రాయ కానీ
తోడుకుంటే అంత పెద్ద కర్పూరం బిల్లు పెడితే పెడుతున్న వాడికి తగ్గ అండి చేస్తున్నా అది మళ్ళీ ఇంకోటి ఏం రా అంటే వాడు వచ్చి రంగన్న లేదా రంగన్న వచ్చా రంగన్న ఇంత ముందు పోయినాడులే బిగ్ బాస్ కి కానీ ఒకసారి కూడా సెలెక్ట్ కాల. ఆయన అన్ని 10 సార్లు పోతాడు ఇది 10 చేస్తాడు కాదు, ఇది 10 సీజన్. ఈసారి కూడా పోయి వచ్చి అయినాడు. పోలేదు వేడికి తట్టుకొని ఆహా అట్లంతా ఏం పోలేదు. ఓకే అన్న.